హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారా సింగ్ సైప్రస్ వ్లాగ్ 630. ఈరోజు మన 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 26 అండి. మార్నింగ్ 9 అవుతుంది. నేనైతే స్టార్ట్ అయ్యి రూమ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా రెస్టారెంట్కి వెళ్ళి. ఇవాళ బుధవారం కదా, మేబీ నడవకపోవచ్చు. అది తర్వాత మన నైట్ తెలుస్తుంది మనకి ఎంత ఎర్న్ చేసాం ఏందనేది. ఇప్పుడైతే వెళ్ళిపోయి మెక్డొనాల్డ్స్ కాడ అయితే కూర్చున్నాం, వెయిట్ చేద్దాం. మనదైతే ప్లస్లోనే ఉంది అకౌంట్, క్యాష్ ఆర్డర్ వచ్చిద్ది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎంతసేపు కూర్చుంటే ఒక ఆర్డర్ వచ్చింది, €1.95 అంట. ఈ ఆర్డర్ మీకే చూపిస్తా, చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. నాకు వచ్చింది, అదృష్టం. క్యాష్ ఆర్డర్ తీసుకున్నా ఆల్రెడీ. ఫస్ట్ ఆర్డర్ ఇది. మార్నింగ్ మనకు టైం ఎంత 11 minutes అవుతుంది. చూసిరా, ఇదే అపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అంట. కుకో స్కూట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడనే వచ్చాము మనం. ఇదే అపార్ట్మెంట్ అంట. ఫస్ట్ ఫ్లోర్ 12 ఫ్లాట్. వెళ్ళి ఇచ్చేస్తే పని అయిపోద్ది మంది కూడా. ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చేసా. €27 కదా ఇది. €27.25 సారీ, €30 అయితే ఇచ్చారు. అంటే €2 అయితే టిప్స్ వచ్చాయి మనకు. ఇప్పుడు అలా క్యాష్ ఆటల నుంచి టిప్స్ ఇస్తారు, వచ్చేవాళ్ళు ఇస్తారు. అది 100% ఎలా చెప్పగలను కానీ సిటీకి వచ్చాను. 2 ఆర్డర్లు వచ్చిన. డబుల్ ఆర్డర్ కింద జాక్ పిజ్జా ఒకటి, సింపుల్ ఫేస్ ఒకటి. ఇది 13 నిమిషాలు లేట్ చేసింది. మళ్ళీ క్యాష్ ఆర్డర్ అంట. ఈ రోడ్ అయితే ట్రాఫిక్ అయితే బాగుంది ఇవాళ. ఆ ట్రాఫిక్లో ఇరికే బదులు ఇటు నుంచి పోతే పోవచ్చాము. ఇదేం ట్రాఫిక్ రా నాయన. అక్కడ ఆ రోడ్ మనం పోయేసరికి 1 గంట పట్టిద్దో 2 గంటలు పట్టిద్దో. గొంతులో కూడా ఇవాళ ట్రాఫిక్ చిన్న రోడ్లో కూడా ఎందుకో. ఇలాంటి టైంకి కార్మెంట్ డెలివరీ జాబ్ చేస్తే ఒక ఆర్డర్ ఇచ్చేసరికి 1 గంట అయింది. బైక్ కూడా గొంతు సందుల్లో కొట్టుకొని పోవడానికి ఇంత టైం పట్టిద్ది. అది కార్లో పోతే అంటారు, కార్లో తీసుకుంటే ఇంకా 6 లక్షలు సంపాదిస్తారంట నెలకు. మరి అది ఎక్కడ ఉందో ఏందో. మరి స్టాప్ అని ఉండే ఆగిపోయి చూసుకొని వెళ్ళండి. అటు ఇటు ఏమైనా వస్తుందా రావట్లేదా అని. అడ్డగోలికి ఎట్టుపడితే అటుపోతే ఏదో సెకండ్ ఫ్లోర్ అంట. డోర్ ఉన్నదిగా. హలో, €11.30 వచ్చి ఇచ్చిద్లే. డాలర్ కొట్టేద్దాం ఇప్పుడు దాకా. చూసుకోండి, అటు ఇటు చూసుకొని రోడ్ అయితే క్రాస్ చేయండి. మీ రోడ్ ఎక్కడ మీకు మార్జింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నించోండి. ఎటు పడితే అటు నించోకుండా. ఎండాకాలం కదా, ఇప్పుడు బాగానే రోడ్లన్నీ ఇంకా సిటీ తిరిగే కొద్దీ హ్యాపీగానే మంచిగానే అనిపించింది. ఎండాకాలం కాబట్టి, సమ్మర్లో కాబట్టి. వర్షాకాలం అనుకో కొంచెం చలికి ఇంకా తిరగలేము కాబట్టి అటు ఇటు.
మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఓల్గా కోర్ట్ 101 అని. ఇదిగో ఇలా కోర్ట్కి నేమ్ రాసి ఉంటుంది. ఇదిగో ఓల్గా కోర్ట్ అంట. అలా చూసుకొని రండి. కొన్ని దొరకకపోతే వాళ్ళు కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు మనకు లొకేషన్ ఎక్కడ అయిందని. ఫస్ట్ ఫ్లోర్ ఇది. లేకపోతే స్ట్రీట్, ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ స్ట్రీట్ అడగండి, ఆ స్ట్రీట్ అడిగి హౌస్ నెంబర్ అడగండి, చెప్తారు వాళ్ళు. చెప్తే అప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ రావచ్చు. కొన్ని క్లిప్పులు మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎందుకు కట్ చేస్తున్నా అంటే, నేను కొంతమంది లేడీస్ వాళ్ళు వేసుకునే బట్టలకి మనం తీసే వీడియోకి సంబంధం లేకుండా వస్తారు కొంతమంది. ఇక్కడ ఫారెన్ అంటే అలానే ఉంటారు కదా, అప్పుడు ఆ వీడియో తీసి నేను క్లిప్ అప్లోడ్ చేయడం మంచిది కాదని నేనైతే కొన్ని క్లిప్పులు అయితే తీయట్లా. అందుకనే, లేకపోతే అన్నీ తీస్తుంది అన్నీ ఉందిలే. కానీ కొంతమంది ఏమనుకోరు, కొంతమంది అవుతారు కదా, చిన్నపిల్లలకు ఫోటో తీస్తేనే మనం ఊరుకో ఎందుకు తీసుకున్నాం ఏందంటున్నాం. అలాంటిది వాళ్ళ ఫోటోలు తీసి మనం వీడియో తీసి అప్లోడ్ చేయడం కట్టు కదా. ఈ ఆర్డర్ అయితే మన కొలంబియా బీచ్ కాడ నుంచి తీసుకున్నాం. కొలంబియా బీచ్ రెస్టారెంట్ బయట మనకైతే లోన ఎక్కడ ఎలా ఉండదు. దీనికి వాళ్ళే తీసుకొచ్చి బయటకి ఇచ్చిపోతారు. స్టార్ డెలివరీ కొట్టి ఆర్డర్ తీసుకున్నా, స్టార్ డెలివరీ కొట్టి చూద్దాం. మొత్తం క్యాష్ ఆర్డర్ అంట. అబ్బా మొత్తం ఎగలేకుండా ఎగ్జాక్ట్లీగా హౌసెస్ ఉన్నాయో లేవో అక్కడ. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తే వెళ్ళిపోయాడుగా, గ్యాప్ లేదు కొంచెం. ఒక్కొక్కరు చూస్తే సైడ్ ఇస్తారు, ఈడేమో ఇయ్యట్లా ట్యాక్సీ వాడు. వీడు ఇచ్చేటట్లేడు. ఈ కారోడు ఇస్తే అటు జరిపితే కొంచెం వెళ్ళిపోతాం చక్కగా. గడ్డు కొట్టుకొని పోవాల్సిందే. కొంచెం జాగ్రత్త. మళ్ళీ అటు ఇటు ఏదో ఫోన్ ఇస్తున్నామని ఫోన్ ఇచ్చి తగిలించుకోవడం కంటే వెళ్తుంది కదా. అలా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే చిన్న మిర్రర్కి తగిలినా, మన మిర్రర్ వాళ్ళ మిర్రర్కి తగిలినా ఇంకా ఆపేస్తారు బండిని వీళ్ళు. చిన్న స్కాచ్ పడ్డా మన లెక్క పోనీరా అనే టాట్ ఉండదు వీళ్ళకి. ఏదైనా ఇన్సూరెన్స్ ఫోన్ చేయమంటారు. మన దగ్గర ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, ఇన్సూరెన్స్ లేకపోతే సచ్చింది ఎగ్గొర్రాడు. పోలీస్ స్టేషన్కి అంటాడు, పోలీస్ పిలుతురు, బండి తీసుకొని పోతారు పోలీసు వాళ్ళు. ఇవన్నీ ముచ్చట్లు. ఇవన్నీగా జాగ్రత్త, కేర్ఫుల్. లేకపోతే ఒక్కొక్కసారి ఇలా తగిలిందనుకో సప్పని బండి కొట్టుకొని పోండి. ఆ నెంబర్ ప్లేట్ తీసుకొని అలాంటివి ఏం చేయడం. కానీ ఆపబాగండి. ఇంకా తిప్పుకొని టకటక తిప్పుకొని ముందు పోయి నిలబడి ముందు నుంచి లాగించుకోండి. ఏమనరు. నేను చేసావు 2 సార్లు అయితే అలా. మరి నాకైతే ఏమన్నా మీరు మళ్ళీ అని ఎక్కువ పగలు కొట్టి పారిపోతే పట్టుకుంటారు. ఏదో చిన్న తగిలినట్టుంటే ఏం కాదు. మీకు అన్ని వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే, నేను 30 days ఎర్నింగ్ ఛాలెంజ్ ఇస్తున్నా కదా, అందుకనే ఇవన్నీ చూడరేమని తీయట్లా. లేకపోతే దీన్ని ఏముంది ఇది వాచ్మెన్ ఏం పెట్టుకున్నాను మరి. మన ఆర్డర్ 64 euro, 63 euro 99 cents. ఆయన 67 euro ఇచ్చాడు మనకు. అంటే 3 euro టిప్ ఇచ్చినట్టు. పొలాలు చూడండి ఎలా కనబడుతున్నాయి లైటింగ్స్తో. మీకు కోశారు ఉంది. ఇవి మా రోడ్లకు వస్తారు కదా, ఆ మిషన్తో కోశారు మొత్తం. ఆ స్మెల్ ఉంది, చెప్పా కదా అప్పుడు కూడా. అలానే ఈ మధ్యలో వచ్చి చెట్లు గెట్లు అవి ఉంటాయి కదా, ఇవి గోధుమలు పండిస్తారు. ఇవన్నీ గోధుమ పొలాలే. అవి పండినాయి కావు, అందుకనే కోసిస్తున్నారు. స్టేడియం ఇది. వెళ్దాం మన పనికి మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంది మనకు. ఇలా చూడండి ఎదురు ఎలా కూల్గా ఎలా ఉందో, సైలెంట్గా మంచిగా లైటింగు. అక్కడ ఎవరైనా మెగడి కాడ ఉన్నారో లేరో, మళ్ళీ హెల్మెట్ తీసి లోనికి వెళ్ళాలి. ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం, తీసుకురామని. ఆర్డర్ తీసుకొస్తారు.
మనం వెళ్ళిపోదాం. ఎవరు లేకపోతే ఎవరు లేరు, అందుకనే నాకు వచ్చింది ఆర్డర్. ఒకటే బ్యాగ్ ఉంది, మా ఫ్రెండ్ అయితే తెచ్చి ఇచ్చేసాడు. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మనకు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది? హలో, థ్యాంక్ యూ. డెలివర్ ద ఆర్డర్. అయిపోయింది. ఎంత ఏం చేసాం ఇవాళ ఏమైనా చూసుకున్నానా? ఒక 40 అయినాయి, 42 అయితే ఇది ఇస్తే. సాయంత్రం దాకా ఎంత అవుతుంది? 8 అవుతుంది, 8:15. మనకి ఆర్డర్ KFC నుంచి అయితే వచ్చింది. ఆర్డర్ తీసుకున్నా, స్టార్ డెలివరీ కూడా చూద్దాం ఎక్కడుందో ఆర్డర్. క్యాష్ ఆర్డర్ ఏందో, క్యాష్ ఆర్డర్ కాదు, డోర్ అని మెన్షన్ చేశారు మరి. ఓకే, ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది, అదే అనుకుంటున్నాం, మరి వెళ్దాం. ఈ ఆర్డర్ ఇస్తే మంది కూడా కొంచెం అమౌంట్ కలిసిద్ది. ఒక 52 ఎంతో అయితే సంథింగ్. 9 అవుతుంది కదా, 9:20 అవుతుంది. 10:30 11 దాకా చేద్దాం. ఎందుకంటే మనది కుకింగ్ అలాంటివి ఏం లేవు కదా, మనకి వెళ్ళినా కొంచెం తినేసి ఇంక పండుకోవడం కదా. అందుకని కొంచెం లేట్కి వెళ్ళినా పర్వాలేదు, మనం చేద్దాం కొంచెంసేపు. ఎందుకంటే ఆర్డర్లు కూడా రేవు, మార్నింగ్ కూడా పడట్లా. ఎందుకు ఆర్డర్లో ఎందుకు పడట్లేదంటే ఇక్కడ మనకు వీళ్ళకో ఏదో ఫాస్టింగ్ ఏదో అంటారు సంథింగ్, నాకు ఎగ్జాక్ట్లీ కదా అనే తెలియదు. ఫాస్టింగ్ అని చెప్తారు, ఒక్క పొద్దు లెక్క. మనం కార్తీక మాసంలో కానీ అలా ఉంటాం కదా, సంథింగ్ అనుకుంటున్నాం. మరి అది కార్తీక మాసం ఏ మాసం తెలియదు. అప్పుడు మనం ఎలా ఉంటాం, వీళ్ళు కూడా అలానే ఉంటారు ఫాస్టింగ్ అని. అందుకనే కొంచెం ఆర్డర్లు ఈ మంత్ చాలా డౌనే ఉంది. బట్ కొంచెం పర్వాలేదు. ఇంకా దీనికంటే హైయెస్ట్ అయితే నడవదు, బట్ కొంచెం బెటర్గా నడవచ్చు. ఒక 5-10 ఇయర్ అయితే అవ్వచ్చేమో, మేబీ అవుతే. అదొక్కటే, ఏం లేదు. అందుకనే ఈ ఆర్డర్ ఇస్తే మనకి ఎంత అయితే చూసి చెప్తా. అండ్ లాస్ట్కి మనకి ఎంత ఎర్నింగ్ ఎంత అయిందని కూడా నేను డైలీ రొటీన్ ఎలా ఉందో అలానే. ఇంకా మన సిరీస్ అయిపోవడానికి ఒక 4 డేసే ఉంది కాబట్టి మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను ఏ వీడియో తీసినా, ఏ వీడియో అప్లోడ్ చేసినా నేను మీకైతే నోటిఫికేషన్ రావాలి కదా. హెల్ప్ఫుల్ అవుతేనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వల్ల ఏం ఉపయోగం లేదనుకుంటే చేసుకోబాకండి. దానికి కూడా ఫోర్స్ అంటూ ఏం లేదు, నేను కూడా చెప్పేది మీ ఇష్టం. అది మీకు నా కంటెంట్ కానీ నేను చెప్పే విషయాలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా వదిలేండి, అంతే. ఇక్కడనే మన ఆర్డర్ అయితే ఉంది. ఆయన వచ్చేసాడు కూడా, డోర్ ఓపెన్ చేస్తుండు. థ్యాంక్ యూ. ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఈ చర్చి చూడండి ఎలా ఉందో, భలే కట్టారు కదా, హైలైట్ ఉంది. కనిపిస్తుందా మీకైతే? చాలాసార్లు ఇటు ఆర్డర్ చేయడానికి వచ్చినప్పుడు చూస్తా, లైటింగ్స్ గానే ఉన్నాయి. చూడండి మొత్తం. ఇప్పుడు మన సంథింగ్ ఎల్లో ఏదో గుర్తుకొచ్చింది కానీ రాట్లా, బట్ చర్చి అయితే భలే ఉంది. వెళ్ళిపోదాం ఇప్పుడైతే. మనం వెళ్ళిపోయి నేను వెళ్ళి ఇంకా చేస్తా డ్యూటీ. బట్ వీడియో అయితే ఎండ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో 4 డేస్ ఆగితే మన యూట్యూబ్ ఛానల్లో సైప్రస్ గురించి అంటే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. చాలామంది రోడ్ క్లోజ్ చేశారు కదా, ఇది రోడ్ క్లోజ్ చేసేసారు. వీడియో అయితే ఎండ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం వెళ్ళి 9:30 అవుతుంది కదా, 11 దాకా అయితే చేస్తాం. అందుకు నేను వీడియో అయితే రికార్డింగ్ చేయట్లేదు. ఇంక నైట్ టైం ఎందుకులే అని బయట తిరుగుతుంటా కదా, చిచ్చోరు వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే నేను తీసేస్తున్నా కెమెరాని. మనం ఎంత ఎర్న్ చేసామో ఈరోజు నేనైతే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టేస్తాను చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో ఏదైనా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మీరు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సైప్రస్ గురించి ఏదైనా కంటెంట్తో మీ ముందుకు వచ్చినా మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందేమో, వచ్చేవాళ్ళకి కానీ రావాలని అనుకునే వాళ్ళు కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుందని నా కాన్సెప్ట్ కదా. అందుకనే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఉంటా, బాయ్, గుడ్ నైట్.